ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011236కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. సరే ఉంటాను. సత్య ఎలారా? ఏంటన్నా? నిన్న పని నుండి పట్నం వెళ్ళొస్తుంటే బస్సులో నీ చెల్లిని చూసా. నీ చెల్లి ఒక్కతే లేదు, దాని పక్కన ఎవడో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇద్దరూ ఒకటే సీట్లో కూర్చొని ఒకటే ఏకేకలు పక్కపక్కలు. ఎంతైనా వయసులో ఉన్నారు కదా, కొంచెం మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. అమ్మాయిలతో క్లోజ్గా ఉండి మోసం చేసే దొంగనా కొడుకులు ఉన్నారు. ఒక్కంట కనిపెట్టుండు. నా చెల్లి కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది అనుకున్నా, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదన్నా. ఇక నుండి నేను చూసుకుంటా. దీని అందం రోజు రోజుకి పెరిగిపోతుందిరా. దీని అందం చూసి లోపల ఏదో కదులుతుందిరా. కదులుతుందా? ఏం కదులుతుందిరా? ఈ విషయం వాళ్ళ అన్నయ్య తెలిసిందనుకో, కోసి చేతిలో పెడతాడు. నీ చేతిలో కాదు, నా చేతిలో. ఆడికంత సీన్ లేదు. ఏంట్రా వెళ్ళిపోయింది? అరే మా వద్దురా. అరే ఉండరా. నీ అబ్బా అయిపోయావా? వస్తే వాళ్ళు కొడతారా? ఉండరా. ఏంట్రా నీ అబ్బా? ఏంట్రా నన్ను చూసి కన్ను కొడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నిన్ను చూస్తుంటే ఏదో అయిపోతున్నట్టుంది. అబ్బుద్దిరా నీకు. మా ఇంటికి వచ్చి మా అన్నయ్యతో మన పెళ్లి గురించి మాట్లాడే ధైర్యం నీకు లేదు, కానీ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకి లైన్ వేస్తావా? అదే మరి, నన్ను ప్రేమించే నీ వైపు చూడాలంటేనే భయము. అలాంటిది ఏరే అమ్మాయిల వైపు ఎలా చూస్తానే? అది నిజమేలే. లక్ష్మి, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావే. అంటే రోజు బాలేనా? నువ్వు ఇప్పుడు అందంగానే ఉంటావే. సరే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి తొందరగా జరగాలని దండం పెట్టుకొని వస్తా. సరే వెళ్ళు. సరే మరి, ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి టిఫిన్ పెట్టాలి. సాయంత్రం నీతో మాట్లాడాలి. పొలిమర్ దగ్గరికి రా. సరే.
ఏంట్రా ఎవరు వస్తున్నారని ఇక్కడికి తీసుకొచ్చావు? వస్తారులేరా, ఉండురా. రేయ్, లక్ష్మి వస్తుందేంట్రా? తనేరా నన్ను రమ్మంది. తను రమ్మన్నప్పుడు నన్నెందుకు పిలిచావురా? నేను పోతున్నా. రే ఉండు. మా అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఏ కూరలు ఉప్పెక్కేసావా? నిన్ను నా మాటలు నీకు జోక్గా ఉన్నాయా? నొప్పి పుడుతుంది, వదలవే. సరే ఏంటో చెప్పు. మా అన్నయ్య మా అత్త కొడుకుతో నా పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఓ అవునా? అయితే తొందరలోనే పప్పన్నం పెడతావన్నమాట. నీ అబ్బా, నిన్ను అబ్బా, నేను ఇంత ఏ, సీరియస్ గా వదలవే. మాట్లాడుతుంటే ఏ, నీకు వదలవే. పప్పన్నం కావాల్సి వచ్చిందా? వదులు. సారీ దా కూర్చో. మరి నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? నీకన్నా పూర్ ఫ్యామిలీ, నాకు ఎలాంటి ఉద్యోగమూ లేదు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని ఎలా అడగను? ఒకసారి అడిగి చూడు రాజు, అడిగితేనే కదా తెలుస్తుంది. అది ఓ, అడిగితే నీకు పగల కొడతాడని భయమా? అది అడగడానికి నాకేం భయం లేదు, కానీ నా మీద కోపంతో నిన్నేమైనా చేస్తాడేమోనని భయం. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. నన్నేమి అనడు. నీకు అలాంటి భయం ఏమొద్దు. అది కాదు లక్ష్మి. ఇంకేం మాట్లాడకు. మా అన్నయ్యతో తొందరగా మాట్లాడి నన్ను పెళ్లి చేసుకో. మా అన్నయ్య ఒప్పుకోకపోతే నన్ను ఎటైనా తీసుకెళ్ళిపో. ఆ? నేను ఎప్పుడైనా రెడీయే. నేను సిద్ధంగా లేను, కానీ నువ్వు తొందరపడకు. నేను ఆలోచించుకొని చెప్తా. లక్ష్మి ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉంది? పక్కన ఎవరో ఉన్నారు. అరే రాజుగాడు, ఒరే రాజుగా, ఎంత పని చేసావురా? ఈ విషయం వెంటనే శివానికి చెప్పాలి. అన్న ఎక్కడున్నాడు? అన్నా అన్నా, ఏంట్రా? అది అది చెల్లెలు. చెల్లెలికి ఏమైంది? నేను చూశానన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీదొట్టన్నా. సరే, ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పమాకు. సరే అన్నా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు లక్ష్మి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా అన్నయ్య. ఫ్రెండ్ అంటే ఆ రాజుగాడేనా? అది రాజు కాదన్నయ్య. అవునన్నయ్య, నేను రాజుని ప్రేమిస్తున్నాను. చిన్నప్పటి నుంచి గారావగా పెంచింది నిన్ను అడ్డమైన వాళ్ళతో తిరుగుతావనా? అన్నయ్య, అమ్మా నాన్న లేని మనకి చిన్నప్పటి నుంచి అన్ని నువ్వే అయ్యి పెంచావు. నేను కోరిన ప్రతిదీ ఇచ్చావు. నేను కోరుకున్న రాజుని మాత్రం ఎందుకు వద్దంటున్నావు? వాడు పని పాట లేకుండా గాలికి తిరిగే గాలిలో కొడుకాడు. నీకెలా నచ్చాడే? నాకు అర్థం కావడం లేదు. నువ్వెన్నైనా చెప్పన్నయ్య, నాకు రాజునే కావాలి. అది ఈ జన్మకు జరగదు. రేపే మీ అత్తయ్య కొడుకుతో పెళ్లి చూపులు, రెడీగా ఉండు.
లక్ష్మి రాజును ప్రేమిస్తుంది. లక్ష్మికి చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ రాజుగాడు కావాలంటుంది. రాజు నా చెల్లెల్ని మోసం చేస్తాడా? అలా మోసం చేసేవాడైతే ఆడవాళ్ల గురించి ఆ రాజు చెరువు దగ్గర తన ఫ్రెండ్తో అలా ఎందుకు మాట్లాడాడు? ఎలా ఉన్నావురా? బాగున్నానురా. మరి ఏంటి సంగతులు? ఏముందిరా, టౌన్లో రోజుకి ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నా. యూజ్ చేసుకోవడం వదిలేయడం, హ్యాపీ. ఇది చేసుకొని వదిలేయడమా? తప్పు కదరా. ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు అమ్మాయిని మోసం చేయడం తప్పు కాదా? అమ్మాయిలను మోసం చేయడం తప్పురా. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేయడం ఇంకా తప్పురా. మనకి ఒక ఫ్యామిలీ ఉంది, మన గురించి ఆలోచించు ఫస్ట్. ఏంట్రా బాబు, నీకు మారవా? ఏంటోరా నువ్వు? ఇంకిప్పుడు అలా చేయకురా. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండు. నేను లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? వెళ్ళి రాజుని తీసుకురా. అసలు ఏమైంది లక్ష్మి నీకు? వెళ్ళి రాజుని తీసుకురా. ఏమైంది లక్ష్మి? వెళ్ళు. సరే వెళ్ళి తీసుకొస్తా. లక్ష్మి, లక్ష్మి, లే లక్ష్మి. ఏంటి లక్ష్మి ఇది? ఏమైంది లక్ష్మి? లక్ష్మి, అన్నీ మన పెళ్లికి ఒప్పుకోలేదు. లక్ష్మి, మా అత్త కొడుకుతో నా పెళ్లి కన్ఫర్మ్ చేసేసాడు. అందుకే పాయిజన్ తీసుకున్నాను. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. అందుకే చనిపోవాలనుకున్నాను. నన్ను క్షమించు రాజు. ఎంత పని చేసావు లక్ష్మి? నువ్వు లేకుండా నేను బతకగలనా? నేను బతికించుకుంటా లక్ష్మి. నీకేం కాదు లక్ష్మి. రే రారా లక్ష్మి. తొందరగా పదరా, జాగ్రత్త. రే అంబులెన్స్ ఫోన్ చేయరా. నీకేం కాదు, ఏం భయపడకు లక్ష్మి. నీకేం కాదు, నీకేం కాదు. అయ్యో లక్ష్మి, చెట్. లక్ష్మి, 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 చూడు లక్ష్మి, 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 ఎంత పని చేసావమ్మా లక్ష్మి. లే లక్ష్మి, ఎంత పని చేసావు లక్ష్మి. ఎంత పని చేసావురా? నీ వల్లే, నీ చేతులతో నీ చెల్లెలు నువ్వే చంపుకున్నావు. ఎంత పని చేసావమ్మా. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు. నేను ఉదయం వెళ్ళింది రాజు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాను. నీ పెళ్లి గురించే మాట్లాడడానికి వెళ్ళానమ్మా. నీకు చెప్తే చాలా సంతోషపడతావు అనుకున్నా, కానీ ఈలోపే ఇలా చేసావు. ఇంతకీ నా చెల్లెలు ఎలా చనిపోయిందిరా?
ఈ డబ్బాలో నిద్ర మాత్రం మింగి చనిపోయిందన్నా. ఈ డబ్బానా? ఇందులో నిద్ర మాత్రలు ఎక్స్పైర్ అయిపోయాయి. ఎలా పనిచేసాయి? అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, 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 బంగారు తల్లి. అమ్మా లక్ష్మి, ఎంత పని చేసావు లక్ష్మి. ఎందుకమ్మా? లక్ష్మి, రే లక్ష్మి. అన్నయ్య, నేను నిజంగానే చనిపోయి ఉంటే ఇలాగే ఏడ్చేవాడువా? నన్ను రాజుకిచ్చి పెళ్లి చేయన్నయ్య. సరే అమ్మా, నీ సంతోషమే నా సంతోషం. రాజు, నా చెల్లిని బాగా చూసుకోరాజు. నా ప్రాణంగా చూసుకుంటాను బాబా. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండండి.